బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి మంగళవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన సుజనా చౌదరి తిరుమలలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని కొనియాడారు. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదాల నాణ్యతతో గతంతో పోలిస్తే చాలా తేడా వచ్చిందని, ప్రస్తుతం ప్రసాదాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. లోక కళ్యాణార్థం ప్రపంచంలో ఉన్న యుద్ధ వాతావరణం తొలగిపోయి సర్వత్రా శాంతి కలగాలని తాను స్వామివారిని వేడుకున్నట్లు ఆయన వెల్లడించారు. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களை திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. ఈరోజు వెంకటేశ్వర స్వామి అర్చన దర్శనానికి వెళ్ళటం జరిగింది. ఎంతో బ్రహ్మాండంగా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఇచ్చారు. తిరుపతిలో, తిరుమలలో అరేంజ్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. స్వామివారి దర్శనం తర్వాత ఇచ్చిన ప్రసాదాలు కూడా చాలా క్వాలిటీలో డెఫినెట్గా తేడా వచ్చింది. చాలా బాగుంది, చాలా సంతోషం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరొక్కసారి భగవంతుని కోరుకొని, దాంతోపాటు ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం నుంచి శాంతి నెలకొల్పాలని కూడా భగవంతుని కోరుకోవడం జరిగింది. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థించాను. చాలా సంతోషం.